కాంగ్రెస్ పార్టీ నూతన సంవత్సరం నూతన ప్రభుత్వం 2024లో ఏర్పాటు చేస్తుంది. ఆ కొత్త ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. భర్తీ చేసే బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మిత్రులారా, నువ్వు 40,000 ఇవ్వకపోతేవి, నోటిఫికేషన్ ఇవ్వకపోతేవి, మరి ఎందుకు హామీ ఇస్తున్నావు? ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్ మీటింగ్ మాట్లాడి ఏం చెప్పినావు? మీకు నేనున్నాను, 2 లక్షలు ఒకేసారి నింపుతా అంటే మరి ఎటుపోయారు 2 లక్షలు? మీరు చదువుకోవాలి, 40,000 ఉద్యోగాలు ఇస్తాను, మీరు అసలు రాజకీయాన్ని దూరంగా ఉండాలి అని చెప్పిన వ్యక్తి మరి ఎటుపోయినావు? ఉస్మానియాకు అడుగు పెట్టనిచ్చినావా? అందరు పోలీసులను నింపించినావు. మరి ఇది ప్రజాప్రభుత్వమా లేదా పోలీసుల ప్రభుత్వమా? ఇంతమంది నిరుద్యోగులు ఉన్నామన్నా, జాబ్ చేయాలంటే ఎక్కడ ఉందన్న? జాబ్ చేయాలని వచ్చిండు. మేము జాబ్ చేయాలంటే నేను ఒక్కరిని అబద్ధం ఆడతా, ఇంతమంది అబద్ధం కాదు. రేవంత్ రెడ్డి ఆనాడు డిసెంబర్ వరకు జాబ్ క్యాలెండర్ రేసి ఓయికి వస్తున్నాడు. విద్యార్థులకు ఉద్యోగాలు కదా కావాల్సింది, ఉద్యోగాలు కదా ఇవ్వాల్సింది. ఈయన మాట మీద నిలబడే మనిషి అయితే ఇంత అప్పుడు ఇచ్చిన, ఎప్పుడైతే ఎలక్షన్ టైంలో ఆయన ఏ మాటతోడైతే క్యాలెండర్ ఇస్తా అని చెప్పేసి ఆయనగా మేము ఆయన్ని సీఎం చేసినాం. ఇలా క్యాలెండర్ ఇవ్వకుండా ఇలా మమ్మల్ని మోసం చేయడం కరెక్టా? ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి భర్తీ చేయకపోవడం కావచ్చు, ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఈరోజు నిరుద్యోగుల తరఫున మా నిరుద్యోగులు అందరం కలిసి, తెలుసు కదా నిరుద్యోగులు తలుచుకుంటే ఏం చేస్తారో, బండబెట్టి తొక్కుతారు. నిరుద్యోగులు తలుచుకుంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి. వాళ్ళను డిస్టర్బ్ చేసే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాయి. గవర్నమెంట్ కూలిపోతుంది.